హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు హైదరాబాద్లో మన ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన ఇల్లు షూట్ చేద్దామని ఇక్కడ హ్యాబిట్స్కి వచ్చానండి. ఎన్టీఆర్ గారి ఇల్లు మనం కోటి నుంచి హ్యాబిట్స్కి వెళ్ళే రూట్ అండి. ఇప్పుడైతే అది 1 వే చేశారు. అంతకుముందు 2 వే ఉండేది. కోటి నుంచి మనం హ్యాబిట్స్కి వెళ్తుంటే త్రూ బజార్ వస్తుంది. దాని తర్వాత మనకి సిద్ధార్థ హోటలు, ఇంకొంచెం ముందుకు పోతే రైట్ సైడు సాగర్ థియేటర్ అని ఉండేదండి. ఆ సాగర్ థియేటర్కి కొంచెం ఎదురుగుండానే ఎన్టీఆర్ గారి ఇల్లు ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే హ్యాబిట్స్ సర్కిల్ వస్తుంది. ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు అన్నమాట. జనరల్గా ఎన్టీఆర్ గారు ఇల్లు నిమ్మకూరులోది చూపిస్తారు, జూబ్లీ హిల్స్లో ఇల్లు చూపిస్తారు, గండిపేటలో ఆశ్రమం చూపిస్తారు, చెన్నైలో ఉన్న ఇల్లు చూపిస్తారు. బట్ ఎక్కువగా హ్యాబిట్స్లో ఉన్న ఇల్లుని ఎవరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కువ చూపించలేదు. బట్ నేను అదే ఒకసారి నేను ట్రై చేద్దాము, షూట్ చేసి చూపిద్దాము అని షూట్ చేయడానికి వచ్చాను. నేను ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇద్దరి ఫ్యాన్ అండి. చిన్నప్పుడు వాళ్ళ సినిమాలే చూస్తూ ఉండేదాన్ని. అయితే ఎన్టీఆర్ గారి గురించి నేనేం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అందరికీ జగమెరిగిన నటుడు ఆయన, రాజకీయ నాయకుడు, గొప్ప మనిషి. నేను చెప్పేది ఏం కొత్తగా లేదండి. బట్ ఏదో నాకు తెలిసిన ఒక 2 words చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేను నా చిన్నప్పుడు హ్యాబిట్స్లో ఉండేదాన్నండి. పైగా ఎన్టీఆర్ గారి ఇంటి ఎదురుగుండా ఉండేదాన్ని. 14 ఏళ్ళు ఉన్నాను నేను. నా 6th క్లాస్ నుంచి నా గ్రాడ్యుయేషన్ వరకు ఆయన ఇంటి ఎదురుగుండా ఉండేదాన్ని. కొంచెం క్రాస్లో ఎదురుగుండా ఉండేవాళ్ళము, మా పేరెంట్స్తో ఉండేదాన్ని. సో ఆయన అదే మార్నింగే పొద్దునే 3 గంటలకే ఆ లేన్ అంతా హడావిడిగా ఉంటుందండి. వెహికల్స్ రావటం పోవటం, స్టాఫ్ రావటం అంతా మాకు తెలుస్తూనే ఉంటుంది. అయితే ఒకసారి నేను మా మదరు ఒక పని మీద రామారావు గారిని కలవాలని అపాయింట్మెంట్ అడిగితే ఒక 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఇచ్చేశారు. రేపు పొద్దున 8 గంటలకి రావాలమ్మా అని వాళ్ళ స్టాఫ్ వచ్చి చెప్పారనమాట. అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కదండి, ఎదురుగుండే కాబట్టి వాళ్ళ స్టాఫ్ మాకు ఇన్ఫామ్ చేశారు, మార్నింగ్ 8 కల్లా ఉండాలమ్మా అని. సరే మేము ఒక 1/2 అవర్ ముందే రెడీ అయ్యి 7:30కే ఉన్నాము. వెళ్ళంగానే అక్కడ అందరికీ అపాయింట్మెంట్ ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీలు బిస్కెట్స్ ఇవ్వటం. అది కూడా మంచి కాఫీ అండి, ఫిల్టర్ కాఫీ, వైట్ కప్లో ఇట్లా మంచిగా కాఫీలు బిస్కెట్స్ ఇచ్చారు. ఆ రోజు మాతో పాటు అపాయింట్మెంట్ ఉన్న ఆవిడ మన ఫేమస్ అన్నమాచార్యులు గారి పాటలు పాడతారు, శోభ గారు, వారు కూడా ఉన్నారు ఆ రోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు. ఆ రోజు మాట్లాడాము. సారు లోపల ఉన్నారు, సోఫాలో కూర్చొని. ఒక పెద్ద హాల్ అండి, లోపల ఒక బ్రౌన్ కలరు లెదర్ సోఫా అన్నమాట. ఇట్లా పొడుగు సోఫా, ఆయన ఒక్కడే కూర్చున్నారు. ఇట్లా మళ్ళీ పక్కకి ఒక సోఫా అన్నమాట, ఎవరన్నా వస్తే కూర్చోబెట్టి మాట్లాడుకోవటానికి. కూర్చోండమ్మా అంటే నేను మా మదర్ కూర్చున్నాము పక్కనే. ఏంటి ప్రాబ్లం అంటే సరే ప్రాబ్లం చెప్పాము. చెప్పిన తర్వాత డోంట్ వరీ అమ్మా అయిపోతుంది అని ఆయనకి కొంచెం లిటిల్ ఒక 2-3 అడుగులు 4 అడుగుల్లో ఉన్న ఒక ఆఫీసర్ని పిలిచి పని తొందరగా జరిగేటట్టు చూడాలని ఆదేశించారు. మాకు డోంట్ వరీ అమ్మా అని చెప్పాను.
ఈజ్ షీ యువర్ డాటర్ అన్నారు. అంటే ఎస్ అంటే నేను ఇట్లా బిఏ చేస్తున్నాను సార్ అని నేను ఆయన కాళ్ళకి దండం పెట్టాను. దండం పెడితే ఆశీర్వదించారు. 2 చేతులు నా తల మీద పెట్టి దిగ్విజయోస్తు అని ఆశీర్వదించారు. తర్వాత షల్ వి గో సార్ అంటే వెయిట్ అన్నారు. మళ్ళీ అక్కడ ఇంకొంచెం దూరంలో ఒక ఆయన ఆఫీసరు అసిస్టెంట్ నిలబడి ఉన్నారు. ఆయనకి ఏం చెప్పారో మరి మాకైతే తెలియదు, కానీ ఆయన ఫ్రిడ్జ్లో నుంచి ఒక పెద్ద యాపిల్ పండు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారి చేతిలో పెట్టారు. అది తీసుకొని నాకు ఇచ్చారనమాట. ఇస్తే థ్యాంక్ యూ సార్ అని మళ్ళీ ఒకసారి కాళ్ళకి దండం పెట్టి నేను అమ్మ బయటకు వచ్చేసాం అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక సీఎం పోస్ట్లో ఉండి అంత బాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అంత మర్యాద ఇవ్వటము, పక్కన సోఫాలో కూర్చోబెట్టుకొని ప్రాబ్లం అడగటము, వెంటనే ఆఫీసర్లను పిలిచి పరిష్కరించటము, ఆయన మాట తీరు పద్ధతి, అవతల మనిషికి ఇచ్చే గౌరవం, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. పోలీస్ స్టేషన్ వస్తుంది అండ్ హనుమాన్ గుడి వస్తుంది. ఎన్టీఆర్ గారు సీఎం అయిన ఫస్ట్ టైం ఇక్కడ వచ్చారు. ఆయన రోజు ప్రతి శనివారం కూడా ఈ గుడికి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని సెక్రటేరియట్కి వెళ్తారు. చాలా అదృష్టం అండి. మళ్ళీ చాలా ఏళ్ళకి ఈ ఇంటి ముందు ఉన్నాను. ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం. చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళము. మా ఇల్లు కూటవేదు దూరంలో ఎదురుకుండా ఉండేది. సో ఇంటికి వచ్చి ఆయనని గత స్మృతులు నెమరేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషము. ఎన్టీఆర్ గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఆశీర్వదించారు. ఈ రోజుల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళే అసలు ఎంతో ఎక్కడో చూసి ఏంటో ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. నాకైతే నవ్వొస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఈవెన్ ఎమ్మెల్యే, మినిస్టర్లు కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్నాము. ప్రజాసేవ చేయటానికి ఇంత కొట్లాడుకుంటున్నారండి, పోటీ పడుతున్నారు మనకి సేవ చేయటానికి, తిట్టుకుంటున్నారు, స్కాములు స్కీములు అని నానా బీభత్సం చేస్తున్నారు. అసలు ఆయన ఎక్కడండి, అసలు ఎన్టీఆర్ గారు ఎక్కడా ఏంటి, అసలు ఇంకెప్పుడన్నా అట్లా వస్తారా? ఇప్పుడంతా బంగ్లాలు, కార్లు, వాళ్ళ పిల్లలు చేతగాని వాళ్ళేమో అని పాపం వీళ్ళే సంపాదించి పెట్టి రెడీ చేస్తున్నారు. అసలు చాలా చెప్పుకోవటానికే సిగ్గుగా ఉందండి ఈరోజు రాజకీయ నాయకుల గురించి. ఎవరన్నా కొంతమంది ఒకళ్ళిద్దరు ఉండొచ్చు మంచోళ్ళు, కానీ మ్యాక్సిమం ఇట్లానే ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన ₹1 జీతం తీసుకునేవాడండి. ₹1 జీతం తీసుకునేవాళ్ళు. మిగతాదంతా కూడా రిలీఫ్ ఫండ్కో గవర్నమెంట్కోనే ఇచ్చేసేవాళ్ళు. అలానే ఆయన హ్యాబిట్స్ రెసిడెన్స్లో ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి శనివారం ఆయన ఇంటికి కొంచెం కూతవేటు దూరంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పక్కనే అన్నమాట. ఆ ఏరియా తెలిసిన వాళ్ళకి ఈ గుడి కూడా తెలిసి ఉంటుంది. మన జనరల్ పోస్ట్ ఆఫీసు, నెహ్రూ స్టాచ్యూ ఉన్న సర్కిల్ ఎదురుగుండా పోలీస్ స్టేషన్ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఫేమస్ అండి. ఈ హనుమాన్ గుడి సాటర్డే అయితే అసలు రాత్రి ఈవినింగ్ చాలా రష్ ఉంటుంది. నైట్ 11 గంటల వరకు జనాలు వస్తూనే ఉంటారు, భక్తులు. సో అంత ఫేమస్ గుడి ఇది. చిన్న గుడే కానీ చాలా ఫేమస్ గుడి. అయితే ప్రతి శనివారము ఎన్టీఆర్ గారు సెక్రటేరియట్కి వెళ్ళే ముందు ఈ గుడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళండి. అది నాకు బాగా తెలుసు అన్నమాట. మేము కూడా ఆయన వెళ్ళే టైంకి మేము కూడా అక్కడ వెళ్ళి నిలబడటము, సార్ని విష్ చేయటము అట్లా. సో అదండి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారే ద ఓన్లీ వన్ మ్యాన్. ఆయనకు సాటి ఎవ్వరు రారు, లేరు.
ఎన్టీఆర్ ఒక చరిత్ర, ఎన్టీఆర్ ఒక పులి, ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణం, ఎన్టీఆర్ రాజకీయాలకి మణిహారం, ఎన్టీఆర్ సినిమాలకి రారాజు. కృష్ణుడు రాముడు లాగా ఆయనే మనకి కళ్ళల్లో కనపడుతూ ఉంటారండి. ఆయనలాగా ఎవరైనా కృష్ణుడు రాముడుగా దుర్యోధనుడుగా వేసి మెప్పించగలరా అండి? నో, నెవర్, నెవర్ బిఫోర్ ఎవర్ అగైన్. ఎవ్వరు చేయలేరండి. అలాగే ఎన్టీఆర్ గారి ఇల్లు డోర్ నెంబర్ ఏమో 4-1-427 అండి. మా ఇల్లు ఏమో 4-1-290, అంటే కొంచెం అపోజిట్లో ఉంటుందన్నమాట. జై ఎన్టీఆర్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నాను. ర్యాపిడ్స్లో ఉన్నాను. ర్యాపిడ్స్